మనం ఎవరివైనా అన్నాన్ని ఫ్రీగా ఇచ్చేస్తే ఏమంటాం? అన్నదానం అంటాం. కానీ దాత ఎవరిక్కడ? గ్రహీత ఎవరు? ఎందుకు అంటే అన్నం అందరి కోసం సృష్టి తయారు చేస్తుంది. ఎవరో ఒకళ్ళు అమ్ముకోడానికో, ఎవరో అట్టిపెట్టి ఉంచేసుకోవడానికో అవ్వదది. అది తప్పు కూడా. ఎందుకంటే అందరి కోసం తయారయ్యింది ఒకళ్ళ దగ్గరే ఉండడం అనేది చాలా తప్పు. దాని కోసమని మన పెద్దలు అన్నదానం అన్నారు. పాపం తొలగించేస్తది, పుణ్యం అర్జిస్తది అని అంటే, మీరు మీ లోభాన్ని, మీ స్వార్థాన్ని వదిలి అవతల వాళ్ళకి కూడా పెడతారని. అంతేగాని అన్నదానం అనేది అసలు కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఎందుకంటే దాత ఇక్కడ ఎవరు లేరు. గ్రహీత ఇక్కడ ఎవరు లేరు. ప్రకృతి అందరి కోసం తయారు చేసిందే. కానీ ఈ అన్నదానం పేరుతో మనం అన్నీ ఇన్ని చేయట్లేదు. మన ఇండియాలోని 140,00,00,000 మంది జనాభా ఉంటే, అందులో 80,00,00,000 మందికి ప్రతి నెల రేషన్ వస్తుంది. అసలు ఎందుకుందా పరిస్థితి మన ఇండియాలోని? పై దేశాల్లో చూడండి. ప్రతి మంత్ రేషన్ ఇచ్చిన దేశాలు ఏమి ఉండవు చాలా వరకు. కానీ అయినా చాలా అభివృద్ధి దేశాలుగా ఉన్నాయవి.